సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 7వ తారీఖు సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి పూర్తిగా ఉంది. ఈ రోజంతా కూడా అనురాధ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈ ద్వాదశి తిథినే వాసుదేవ ద్వాదశి అని కూడా మనం అంటూ ఉంటాం. చాతుర్మాస వ్రతం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు దినఫలాల కార్యక్రమంలో మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ రోజున ద్వితీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు బాగా ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు. విందు వినోదాల్లో విహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సంబంధించినటువంటి వారికి నాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఈరోజు కనిపిస్తాయి. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార సంబంధ విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్కి సంబంధించిన వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించే పరిస్థితి కూడా మీకు మేషరాశి వారికి ఈరోజు కనిపిస్తుంది. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా శ్రమ, పని భారము, పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లేకపోతే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి కానీ ఈరోజు ఉంటుంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల మీకు ఆత్మీయులైనటువంటి వారితో కలయడం వల్ల మనసుకు నచ్చే విధమైనటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి గారికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అందుకుంటారు. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. భూముల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. అధిక ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈరోజు ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. తృతీయ భావంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. వాహన లాభాలు ఉంటాయి. భూ లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగా చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. మినుములను దానం చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని కానీ అవకాశాన్ని కానీ ఆదాయాన్ని కానీ చేజిక్కించుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇంటా బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రవి సంచారం ఉంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ తండ్రితో గొడవలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఉదయం నిద్రలేసిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు దశమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభములో రవి సంచారం ఉండడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా బాధ్యతతో చేయడం వల్ల త్రికరణ శుద్ధిగా చేయడం వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి. మంచి ఫలితాలను అందిస్తాయి.
లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో ఒక గౌరవాన్ని మీరు పొందగలుగుతారు. అష్టమ భావంలో శని సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, రహస్య జీవనం గడపాల్సిన వాతావరణం ఈరోజు మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నేరేడు పళ్ళను దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. ధైర్యంగా మీరు చేసే పనులన్నీ కూడా విజయాన్ని పొందుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు చాలా వరకు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. లాభములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో కేతు సంచారం ఉంది. ఎంత కష్టపడినా ఏదో ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యములో గురు సంచారం ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తండ్రి గారి ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారంతో చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉన్నాయి. భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు. పంచమములో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి పనులు చేసి మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి ఒక లాభాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణంలో ఈ రోజంతా కూడా కాలం గడుపుతారు. దశమములో కుజ సంచారం ఉంది. ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఎంతో కష్టపడి చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మంచి విజయాలను సాధిస్తాయి. మీ పోరాట పటిమ మీకు మంచి అభినందనలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. దశమములో కేతు సంచారం ఉంది. మీరు ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా నిరాడంబరంగా గడిపేటువంటి మీ జీవన విధానం అధికారులకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మిమ్మల్ని అభినందిస్తారు. అష్టమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల కొంతమందితో అభిప్రాయ భేదాలు, మంచివారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాలు ఈరోజు మీరు ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ఈరోజు మీరు ప్రారంభించి పూర్తి చేస్తారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని కానీ, శుభవార్తను కానీ అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. చతుర్థ భావంలో శని సంచారం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ, కుటుంబంలో అశాంతికి కానీ అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొంతమంది ఆత్మీయులు మీతో కలవడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. మీరు ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగం అవుతుంది. ఆ రకంగా మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు, కొంతమంది జనాలతో మనస్పర్ధలు, భూ సంబంధమైనటువంటి వివాదాలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నీలము రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. రుణ సదుపాయాలు దొరుకుతాయి. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. దశమములో చంద్ర సంచారం వల్ల
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా సునాయాసంగా ఈరోజు కార్యక్రమాలంతా కూడా మీరు పూర్తి చేసి మంచి లాభాలు అందుకుంటారు. పంచమ భావంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ, లేక మీరు పనిచేసే కార్యాలయంలో అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, ఆదిత్య హృదయం చదవండి, గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి తృతీయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కొందరు స్త్రీల సహకారంతో చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కుజ సంచారం ఉంది. కోర్టు వ్యవహారాలు కానీ, కొన్ని భూ వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. వాహన సమస్యలు తీరి వాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఈరోజు ఉంటుంది. పంచమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు. కొన్ని అసౌకర్యాలని, కొన్ని సమస్యలని ఈరోజు ఎదుర్కోక తప్పదు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని అమ్మవారిని దర్శించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.